ఇప్పుడు వద్దు బాలవి ఎందుకు తీస్తున్నావురా? చెప్తున్నా వద్దు వద్దని. అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దున్నే ఇంట్లో పని అంతా అయిపోయేది. అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే పోతున్నాను అనమాట. ఇవి వచ్చేసి మన ఎంగనూరు జాతరలోనైతే తీసుకున్నాము. ఇంకా కనీసం పండుగలు వచ్చినప్పుడైనా షోకేస్ గుల్లో పెడితే బాగుంటుంది కదా అనేసి ఇంకా షోకేస్ మూట కట్టి నెక్స్ట్ 2032 తీద్దు. ఇప్పుడు కూడా తీయాలా వద్దా అని ఆలోచన చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు ఇట్లా మంచం తీసుకొని షోకేస్ గుల్లో ఏది ఉన్నా కంటికి ఏది మంచిగా కనపడినా తీసుకొని బయటకు ఆడుకుని పోతారనమాట. ఈరోజు అయితే ఇంక మా అమ్మ వాళ్ళు ఊరికి పోతున్నాం. నేను వచ్చేంత వరకైనా షోకేస్ గుల్లోనైతే బాగా పెడదామా అని నా ఆలోచన. ఆడ పెడదాం చెప్పు ప్రతాప్. ఎక్కడో పెట్టి ఉన్నవే దుమ్ము పట్టిపోతుంటే నువ్వు ఏం దుమ్ము పట్టవులే. నువ్వు దుమ్ము పడతావంటే నాకు కోపం వస్తుంది చూడు. మొన్ననే నన్ను అంతా కిచెన్ షోకేస్ గుళ్ళు 2 క్లీన్ చేసి పెట్టాను తెలుసా. చెప్తా అది వద్దు అని అంటే నీకు ఏం అర్థం కాదు. నీకు అంతే అవులే పట్టు అంటావు. దగ్గరకు లాక్కరా మంచము ఉండలే. ఆ క్యాడిల్స్ బయట పడే పడేసి కింద పెట్టేసి అవసరం లేదండి. బాగా కనిపిస్తుందా? బాగా కనిపించదు. ఈ బొమ్మను తీద్దాం లేడా. ఆ బొమ్మ ఉన్ని ఆ లాస్ట్ వేస్ట్ ఉంది అది తీసే పైన మూలనే. అదే ఇంకోటి అన్నీ తీసి పరేసినావా? అన్నీ పనికిరానివన్నీ అయితే తీసేనా. ఈ చెట్లు ఇక్కడ షిఫ్ట్ చేసి పెట్టాను. బాగా కనిపిస్తున్నాయి కదా. ఊరు వచ్చినా పెడుతుంటారు కదా. అవసరం వద్దులే. ఊరు పోకుండా పోయినా పండుగ అప్పుడని పెడితే కొంచెం బాగుంటుంది అని అంతే. నువ్వు దగ్గరకు పోదు మంచం అది స్లిప్ అవుతుంది. సరేలే. ఇంకా మొత్తానికి అయితే షోకేస్ గుల్లోని అయితే పెట్టాను. ఇక్కడ ఉండే ఫోటో ఆడున్నా చెప్పు. అది ఉంటేనే అందం కనిపించేది. వచ్చిందే మాడు ఏడుదో లేదన్నట్టు ఉండదు. నువ్వు సెంటర్లోనే నిలబడలేవు. సెంటర్లోనే నిలబడతాను. తుడుసు. ఆ ఫోటోనే మిస్ అయింది. ఇప్పుడు ఆ ఫోటో పెట్టాలా? ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఫోటో పెడితే. వెనక అంతా సింపుల్గా కనిపిస్తుంది. ఈ ఫోటో పెడితే అంత బాగా కనిపిస్తుంది. ఇది ఒక్కటి లేదానికి ఏదో లేదు అన్నట్టు ఉండదు షోకేస్ గుల్లో. పైకి ఎక్కి పెట్టేసావా? వెనక్కి వచ్చి బాగా కనిపిస్తున్నదా? ఇప్పుడు బాగా కదా. దిగు జాగ్రత్తగా. అమ్మాయ ఇదో ఇట్లాంటివి పట్టుకోకూడదు. నువ్వు ఎందుకు పట్టుకుంటావు? ఈ గ్లోరీ కోసము 3 పీసులు ఇంకా మేము తిన్నాంలేండి. ఇంకా తన కోసం అని అయితే వేస్తున్నాను. కొంచెం లైట్గా తిరిగేసుకుంటూ ఉండు, మాడిపోతాయి. అందరూ నందు అంటారు. లాస్ట్ ఇయర్ బీఎస్సీ అయింది. ఈ ఇయర్ పెళ్లి చేసుకోబోతుంది. ముందుంటాయి మన సంగ తినండి. అత్త తినలే ప్రశస్త. టీవీ బ్యాలెన్స్ అయిపోయినందుకైతే మా గ్లోరీ సినిమా పెట్టింది. టైంపాస్ కొంచెం జోక్స్ బాగుంటుంది కదా అని. నువ్వు దీని గ్లోరీ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడి. ఏ ప్రేమలో ఊరు పోతున్నావా? పోతున్నాడు, అందుకనే గ్లోరీ జడేస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ కూడా వచ్చింది. ప్రిన్స్ అయితే రెడీ అయ్యి పండుకునింది. ఫుల్ కొంచెం ఎండ ఉన్నందుకైతే ఎండ తగ్గినాక పోదామా అని ఇంకా రెడీ అయితే అయ్యామే పోవాల. నిన్ననే పోవాలా వీళ్ళు ఏమంటే ఇంకా అయితే మా కోడళ్ళు సందడి మాకు లేకుండా పోతుంది కదమ్మా. వస్తే గుడ్ గర్ల్ సైలెంట్ అయిపోతుంది. ఇంక వీళ్ళు పోతే
సైలెంట్ ఉంటుంది మరి పండగ ఖరాయిపోయిన తిరిగి మనసునాడే వస్తాం ఇంకా పోండి మేమే మొత్తం అట్లా మీరు వచ్చినప్పుడు మేము పోతే ఏం బాగా చెప్పండి, లేనప్పుడు అయితే అది వేరు. ఉన్నారు కాబట్టి తొందర పోయి తొందర రావాలని. మేము ఇంటికి ఆడపిల్లలు మీ ఇంటికి ఆడపిల్లలు నువ్వు కాబట్టి పోవాలి తప్పదు. ఒక పండగ అక్కడ ఒక పండగ. ఏమమ్మా ఏం చెప్తారు చిన్న చిన్న బిడ్డ మాటగా. ప్రైజ్ ఊరు పోతున్నావా? ఓమే ఏమ్మా చెప్పులు వేసుకొని బాగా వచ్చేదా ఇట్లే కదా నీట్గా వచ్చేదా. మానేలే అంటేనే ఉండదు. సరేలే 2 రోజులు ఉండి రండి అమ్మ, మరి మాకు బోరు కొడుతుంది. వస్తాం తొందర వస్తాం. చిన్న రమ్మానండి ఇంకా రేపు రెడీ అవుతున్నారు. ప్రైజ్ గౌన్ ఎంత బాగుంది కదా. ఇది ప్రైజ్ అడుగు గౌన్ ప్రైజ్ ఎంత బాగా కదనే ప్రైజ్ బాగా ప్రైజ్కి ఊరు పోతానని సంబరం పడతారు ఇంకా కదా ప్రైజ్. ఇది లైఫ్ ప్రైజ్. ఇది ప్రైజ్ అక్కడ చూపి గౌన్ ప్రైజ్ సూపర్ ఉన్నది గౌన్. ఇంకా నాను ప్రైజ్ మ్యాచింగ్ చేసాం కదా ప్రైజ్. ఏ లిఫ్ట్కి కొట్టుకుంటున్నావా? లిప్స్టిక్ ఈ అమ్మ సిరప్లు తీసుకొని బొమ్మ ప్రైజ్ ప్రైజ్ అక్కడ చూపి ప్రైజ్ సూపర్ ఉండదప్ప ప్రైజ్ అక్క. హాయ్ చెప్పు, బాగా చెప్తుంది పిల్ల. హాయ్ ఏం ప్రేమలో బల్బు ఉడుకుతావు ప్రేమలో? మామూలు అన్నం పడిపోతే ఫిల్టర్ నీళ్ళు కాబట్టి పరిశ్రమ ఖచ్చితంగా జలుబు చేస్తుంది. దానికనే తాతకు చెప్పు, తాత వేస్తామని చెప్పు, పట్టుకోమా తాతకు బాగా చెప్పు. చెప్పువా నువ్వు ఇంటికి రాక ముందు బాగా చెప్పువా తాతకి చెప్పు మరి. ప్రశస్త గౌన్ పొలం ఉండదు, కలర్ బాగుంది. ప్రైజ్ ఇది మీ ఇద్దరు నిలబడండి. హాయ్ చెప్పండి. నిలబడండి. ఏమిటది? ఏం లేదు, ప్రేమ లోపల పోతున్నారు పిల్లలు పోతారు కాబట్టి బోర్ కొడుతుంది బాగా అనిపిస్తారు. పోయిరాను మరి వాళ్ళు పిల్లలు ఉంటే బాగా ఇస్తారు. వస్తారు వస్తారు. ఏమదని ఆలోచిస్తావు? ఏం లేదు, చిన్నమ్మతో ఇది పెట్టించుకుందామా అని. అసలు ఇది కొనుక్కున్నప్పటి నుంచి మన దగ్గర ఉండడం కంటే వేరే చోటు ఉండడం ఎక్కువైంది పాపం. కమ్మలు కూడా పెట్టుకునేవే. మొత్తం గోల్డ్ గోల్డ్ ప్రేమ ఈ పక్కలే. ప్రైజీ ఎంత బాగా ఆడుకుంటావు కదా ప్రైజీ. బాయ్ చెప్పు. సరిపోయింది వదిన నీకు టైట్. జాగ్రత్త చూసుకొని పోమ్మా. అదే మరి ఈ పరిస్థితిలో పోతే చేపించుకోలేము కూడా మనం. ఓకే దీన్ని చూడాలని చాలా ఆశ ఆయన తల్లికి. నాన్నమ్మకి అందరు పెట్టుకుంటుండ్రు, నానే పెట్టుకుంటలేదు. నీకు కూడా ఇట్లా చేర్చుకుందులా అని తను సగం డబ్బులు ఇచ్చా. ఇంకా తను చనిపోతే ఇంకా ప్రతాప్ ఇంటి కలిపి మరి చేయించా. కానీ గుర్తొచ్చింది అన్నమాట. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? బాగా వస్తుందంటే మా చిన్నమ్మ అంటే మా అమ్మ కూడా అట్లానే చేపించుకో అని అంటున్నాను. ఓమా నువ్వు వీడే ఉండవు నాయనకి రా ఊరికే. కొత్త బండి ఉన్నది, అప్పుడంటే బండి లేదు, నాయన ఆటకు రావాలని ఇబ్బంది పడుతుండే. ఇప్పుడు బండి మీద వస్తుండే. ఇంత పండుగ ఎగిలాడి ఇల్లు వస్తుంది. ఇంకా నేను ఈడే ఉండింటే నేను మా అత్త ఒక్కేద్దాను. ఈడే కనిపిస్తుంటే పండగ పోతాను. నేను పండుగ రోజుల నుంచి ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టుకుంటాను, మా అత్త ఇడు కట్టుకుంటుంది. ఇంకా ఫోటో పెడతాం లేదు ఇద్దరికి. పట నీళ్ళు తెచ్చుకురా.
బాహుబలి యాన్స్ అనమాట. నానైతే ఫస్ట్ టైం ఇట్లా కుట్టించుకోవడము. ఇంకా మా అత్తకు వచ్చేసి కేజీఎఫ్ పుష్పటో ఇంకా ఇవన్నీ బ్యాలెన్స్ ఉండే అవన్నీ కూడా అంటే బ్లౌజులు కుట్టేవాళ్ళు అంటే నాకు తెలుసులేండి. మా అత్తకు వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కుట్టించామే. ఇంకా అతను నువ్వు పండుగ నాడు కట్టుకొని నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను కూడా పండుగ చీర కట్టుకుంటది, కట్టుకొని వీడియో చేస్తామని చెప్పి నేను కూడా వెయిట్ చేసి కానీ ఏం చేస్తాం, మధ్యలో పండుగ వచ్చింది, పండుగకు పోతున్నాను. ఇంకా పండుగ నాడు అయితే కట్టుకుంటాను. మా అత్త కూడా ఇది కట్టుకుంటానులేండి, మా వీడియోలో కనిపిస్తుంది, వినోదప్పల వీడియోలో కూడా కనిపిస్తుంది. ఇది చూడండి, ఇది గుజ్జంట, ఇదిగోండి కనిపిస్తుందా? ఇది అనుష్క ఇంట్రో అనమాట. ఆమె యుద్ధం చేసి ఇలా క్లాత్ ని ఇలా కట్ చేసి ఇట్లా చూపిస్తారు కదా అనుష్క, ఇదంట నాకు చెప్పింది అనమాట. బాహుబలి హ్యాండ్స్ అంటే ప్రభాస్ హ్యాండ్స్ అంటే ప్రభాస్ కాదు, బాహుబలిలో అనుష్కుంది కదా వాళ్ళ హ్యాండ్స్ అంట. సో ఇంకా సర్లేండి అని చెప్పేసి నేను అన్నాను అనమాట. సో నేను ఏ తప్ప చూసాను, ఇదిగోండి. సో ఇట్లా వచ్చే సీన్ అనమాట. ఎస్, ఇలా వచ్చే సీన్ ఈ హ్యాండ్స్ అని చెప్పింది. ఓకే, కొంచెం అటు ఇటుకైనా ఉందిలేండి, చూద్దాం తర్వాత ఎట్లుంటుందో. మరి ఈ అనుష్క లాగా ఉంటుందో, అనుష్క ఏమి లాగా ఉంటుందో చూద్దాము. అనుష్క లాగా ఉండవులేము, మా లెక్క మేము ఉంటాం. కానీ బ్లౌజులు అట్లా కుట్టేవాళ్ళు అట్లా కుడతారా అని చెప్తున్నాను. ನಾನು ಫುಲ್ ಹ್ಯಾಂಡ್ಸ್ ಕುಟ್ಟಿಸ್ಕೊಂಡೇನೆ అయ్యమ్మ బాహుబల్లకి నేను కుట్టించుకున్నానే. నాకు సెట్ కాకుండా మా గ్లోరీకి ఇస్తాను. మా గ్లోరీకి ఏంటంటే వాళ్ళకి పెళ్లి కాకుండా ఇంకా బాగుంటుంది. నేను ఒకసారి కట్టుకుంటాను, ఎట్లా వస్తుందో వీడియోలో మీరు కూడా చూద్దరులేండి. మా గ్లోరీ ఉంటే బాగా మంచిగా హెయిర్ స్టైల్ వేస్తుండే. కమ్ములు కూడా పెట్టుకునేనే, కలుతాయి కదా ఇట్ట అంటే. నిజంగా నాకు ఎందుకంటే ఇట్లా అంటే మనం పొలాలకు వెళ్ళే రస్తులో చివరిలో ఉన్నాం కదా, ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఇట్లా వెళ్తారు. ఇగో పలానా చూడండి ఆమె ఇట్లా పెట్టుకునింది, అవి కూడా అట్లాంటి కమ్మలు నాకు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి లేవు. ఆమె ఏదో టిక్కీ పెట్టుకునింది, అట్లాంటిది నాకు ఉంది ప్రస్తుతానికి లేదు అని చెప్పేది అనమాట. సో ఇంకా మాటలు ఏంటి, నా చెవులు బద్దలయ్యేది మొత్తం. మా అత్త కూడా పండుగ దగ్గరికి వచ్చేదే, ఇంకా మా అత్తానికి ఇడిపించుకో ప్రమిళ తీసుకొచ్చుకో. ఏంటంటే ఆడపిల్లలు అందరూ ఉండాల్సింది మంచి బట్టలు పండగకి అంటే పెట్టుకుంటారనమాట. కమ్మలు కానీ ఎటువంటి ఉన్నినవి ఏంటికి 2 సంవత్సరాలు అయితే అక్కడే ఉన్నాయి కదా, తీసుకొచ్చుకో అంటే ఇంకా ప్రతాపు నేను పోయి తీసుకొని అయితే వచ్చిందని చెప్తే మంచిదిలే. ఏమంటే మీ అమ్మలు ఊరు పోతావు, నువ్వు కూడా తక్కువ కాకూడదు కదా, పెళ్ళిళ్ళు ఉంటాయి ఈ సీజన్లోన, ఇంక తెచ్చుకునేదే మంచిదిలే అని చెప్పాను అనమాట. ఇంక తీసుకొని అయితే వచ్చుకునేనే, ఇంకా పెట్టుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతాను. పోయేస్తానైతే మంచిగా చేసి పండగ బాగా చేయండి గ్లోరీ. మా అమ్మ కూడా వచ్చేదే గడ, మా చిన్నత్త వాళ్ళ ఇంట్లోనైతే మాట్లాడేకి పోయింది అనమాట. వచ్చేదినే ఇంకా డైరెక్ట్ మా స్కూల్ దగ్గర నుంచి బస్సులోనే ఇట్లా వచ్చింది అనమాట. ఇంకా మేము కూడా రెడీ అయ్యి మా అమ్మలో వచ్చినప్పుడైతే ఇంకా ప్రతాప్ అయితే రోడ్డు దగ్గర అయితే బైక్ మీద అయితే ఇడిసి వస్తాడు. మా అమ్మ బండే చూడలేదు, ఇంక ఇప్పుడే చెప్తే బండి తీసుకునేమ్మా చూసలేవు కదా అంటే యా చూడలేదమ్మా అనుకాశాను అనమాట. ఇంకా బండి కూడా చూపిస్తాను. కొన్ని సొండిలు అయితే కట్టుకొని పోతాను. మా పిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి ఇంకా 2 బకెట్లు ఉన్నాయి అట్లానే. ఇంకా మా ఫ్యామిలీకి అయితే అక్కడికి అయితే కానీ కొన్ని ఎక్కువ వేసేనే. సొండిలు ఉన్నాయి చూసినమ్మా, వేపుకునండి బాగా వేయించుకొని తినండి. ఏపుకునండి అంటే తెలియదేమో కానీ. ఓకే ఓకే, మీ భాష మీరే మాట్లాడండి అబ్బా, నేనేం కావాల్సిన అనలేదులేండి. ఓహో, ముందరుంటారు. 2 కలర్లు వేసుకోరా, ఆ కలర్ ఎన్ని ఈ కలర్ ఎన్ని? 2 వేరియట్ కలర్లో ఉన్నాయి కదా, అవే బాగున్నాయా? అందుకనే నాన్న ఇంకా తీసుకొని మనం చేసి ఓ అవన్నీ ఆ బకెట్ నిండా అవుతాయి, అసలు అవసరం అయితే ఎక్కువ అవుతాయి. ఇంత ఉండే అది వడియాలి, ఇంత పెద్దగా అయితే చూడండి ఆయిల్లోకి వేస్తే. ఎరా లేటా అయితే రెడీ, ఫ్యామిలీ అంతా వాళ్ళని సాగనంపడానికి అయితే బయటకు వచ్చినారు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే ఫస్ట్ రోడ్ కాడ డ్రాప్ అవుతారు, తర్వాత నాలుగు పోతారు.
వస్తుంది మరి 2 రోజులు ఉండొస్తుంది. అక్కడే అనుకుంటాం ఇంకా అంటే అమ్మ వేస్తానా 2 రోజులు రేపేళ్ళుండే వస్తా. ఆ పిల్లలు ఆడుంటాడు విడిచిపెట్టి ఆ రోడ్డు దగ్గర మా ఊర్లో అస్సలు ఉండరాడా. ఇంకా నీ మనముడు వస్తే పంపిస్తాం చూడే. ఏం తింటివే చెప్పు, మాటలు మాట్లాడు గట్టిగా. పూనే ఏం తింటివి? లైట్ వేస్తానుండు. ఏం తింటివి చెప్పు. ఏం బుద్ధున్నా అంటే బుద్ధునంటే ఏమంటారే? కరెక్ట్ ట్రాన్స్లేట్ చేయి, తెలిస్తే చెప్పు. నాకే చెప్పు. అంటే అంతేనా? సరే సరేలేబ్బా. ఏవో అంత రకరకాలుగా చెప్తాలేండి. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంకా మన ప్రమిళ అయితే ఈవినింగ్ పోయిందనమాట. ఇంక నైట్ అయితే అయింది కదా. ఎందుకంటే నిజంగా ఆ పిల్లలు అసలు ఇలా మాట్లాడాలి అని అంటే ఎన్ని ఆంక్షలో ఇంకా. సో ఆ పిల్లలు లేరు, సైలెంట్గా ఉంది, ప్రమిళ లేదు. ఇంకా అంతే. ఎందుకంటే ఎప్పుడు ఉండేవాళ్ళు ఉంటేనే మన కొన్నిసార్లు ఆ పిల్లలు అల్లరు కానీ కొంచెం భారం అవుతుంది. కానీ నిజంగా అట్లా ఆ పిల్లలు లేకపోతే ఎట్లా ఉంటుందో చాలా. చూడండిగో మీరు చూస్తే అన్నం ఉంది, పప్పు ఉంది, అందరు ఉన్నారు, కానీ తినేవాళ్ళు లేరు. అదే ఆ పిల్లలు ఉంటే నాకు అది ఇవ్వత్త, నాకు ఇది ఇవ్వత్త, నాకు అది ఇవ్వ అమ్మ, అమ్మ అది మా ఇది నీవు, అది అవ్వ తాత ఎన్నో. ఇంకా సో నేనేమంటానంటే భారం అనిపించేదే మనకి శాశ్వతము, మనకు సుఖం అనిపించేది ఏదో ఒకరోజు మనకు భారం అయిపోతుంది. నిజంగా పిల్లలు భారం అనిపిస్తారు, కానీ నిజంగా వాళ్ళే మనకు చాలా అన్ని రకాలుగా ఆనందమైనా సరే, ఒక సందడి అయినా సరే ఆ పిల్లలే అనమాట. ఇంకా ప్రమిళ వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే డైలీ యాక్చువల్గా బయట ఉన్నానంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఎక్కడున్నా 3-4 సార్లు ఫోన్ చేసేది. తను లేదు కాబట్టి ఇంకా నేనే తినాలి. ఇంకా విటోరీ వేసిందనమాట. ఇగోండి సొండిగలు అన్నీ వేసిందనమాట. తనైతే తిందరా అని చెప్పేసి. విటోరీ తింటివే లేదు నువ్వు? ఇదే ప్లేస్లో డైలీ మన ప్రమిళ ఉంటుండే, కానీ ఏమన్నా వెళ్ళింది వస్తుందిలే, ఏం తొందరగానే వస్తుంది. అని అప్పుడు కూడా అనే గ్లోరక్క ఇటోరక్క ఉండదు కదా, ఇటోరమ్మ చిన్నమ్మ ఉండదు, తొందరగానే వస్తానని చెప్పా. అంతే అంతే. పప్పు మన ప్రమిళ వేసిన సొండీగలు ఇవన్నీ ఉన్నాయి. చికెను, పప్పు లేదులే వాళ్ళదే భారతక్కదే పప్పు, భారతక్కల ఇంట్లోదే పప్పు అనమాట. తినండి, తిన్నాక మాట్లాడదాంలే. సో ఫ్రెండ్స్ అండ్ భోజనం చేద్దాం అందరూ అయితే మొత్తానికి. సో పప్పని మధ్య తింటున్నాం అనమాట. ఇంక ఎందుకంటే జస్ట్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో మనకు ఫెస్టివల్ అనమాట, పండగ అయితే ఉంది. ఇంకా ఏదైనా స్వీట్ కానీ భక్ష్యాలు కానీ ఏది చేసుకోవాలన్నా నెక్స్ట్ రేపే అనమాట. అంటే యాక్చువల్గా ఇది పొద్దు పొడిస్తే పండగ, అంతకుముందు నైట్ వీడియో అనమాట ఇదైతే. మీరు పండగ రోజు చూస్తుంటారులేండి. సంత చేసుకొస్తారా అంతా? సో పండుగ సంత కూడా ఇంకా తేలేదంట. మరి ఇంకెప్పుడు చేసుకొస్తారు పండుగ సంత? యాక్చువల్గా ఈరోజు పండుగ సంత అనమాట. బెల్లము, బేళ్ళు, సో ఆయిల్ అంతా తీసుకురావాలి. మాకు కొంచెం స్లో ఉన్నట్టున్నది ఈరోజు అయితే. వద్దులే అవతలు చేసుకునేది ఇంకా ఎందుకు చేస్తారా అని భారత